ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. వచ్చినప్పుడు క్రమశిక్షణగా ఉండడం, అవసరం లేని ప్రశ్నలు అన్ని మన టైంలో ఉందని మేడం చెప్పింది విని మనందరం కూడా వెళ్ళిపోతాం. మీరు ఇంపార్టెంట్ సేమ్ టైంలో మండలంలో కూడా మీరు మీటింగ్స్ ధర్మారంలో ఏమిటో వస్తున్నారు, మీరు మీటింగ్ పెట్టారంటే వాళ్ళు అంటే చెప్పారు. మెడికల్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు చెప్పారు. ఇలా మున్సిపాలిటీ ఆఫీస్ లో కూడా ఉన్నదని మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాత్రి కూడా రామాపురంలో అడిగితే నేను చెప్పాను కదా, లేదబ్బా మండలాస్ లో పెట్టద్దు అని చెప్పాను. మాట్లాడుకోవాల్సి వస్తుందంటే సీజనల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. దేనికి ఒక్కొక్కరు బిజినెస్ కి ఒక్కొక్క సీజన్ ఉంటుంది. మనకి ఏ సీజను మరి మీకు ఆనందపడే సీజను ఏదో, మాకైతే పరుగులు పెట్టే సీజన్ మాకు. కాబట్టి మీ సహకారం కోసం మేము మిమ్మల్ని పిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఏంటి అంటే మనకి మన జిల్లాలో లాస్ట్ 3-4 years కూడా గమనిస్తే మలేరియా జ్వరాలు ఏం రాలేదు, కానీ డెంగీ జ్వరాలు మాత్రం రికార్డ్ అయింది. ఓకే, కానీ మీ ఏమంటారు అది కేసెస్ అయితే రికార్డ్ అయినాయి, కానీ ఎవరు కూడా ఆ జబ్బుతో మాత్రం చనిపోలేదు, అదృష్టవశాత్తు. సో దాంట్లో సో ఏవి మరణాలు ఏవి సంభవించుకోవడానికి కారణం మీరు కూడా అని మా ఉద్దేశం. కాబట్టి మొదటగా మీకు మా ధన్యవాదాలు. పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్య నిర్వహణలో మీరు మీ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మీరు మీ కృషికి, మీ యొక్క ఏమంటారు ప్రజలకు మీరు చేస్తున్న సేవలకి మాతో పాటు కలిసి వస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. కాకపోతే అదే ఈ సంవత్సరం కూడా అదే విధమైన ఇదే స్ఫూర్తితో మీరు పనిచేస్తూ మన జిల్లాలో ఎలాంటి మరణాలు రాకుండా మీరు అన్ని విధాలుగా సహకరించాలని మేము కోరుతా ఉన్నాము. అయితే లాస్ట్ ఇయర్ కొన్ని అంటే ఇప్పుడు మనకి ఏముంటది, పేషెంట్ కనబట్టి ట్రీట్మెంట్ చేయాలనిపిస్తుంది, ఉన్న జ్ఞానం అంతా పోయింది. చెప్తేనా దానిలో మనం రెస్ట్రిక్ట్ చేస్తూ ఇవ్వాలని ఎవడు అనుకుంటాడు? మీరు అనుకోరు, మేము అనుకోరు, ఎవరు అనుకోరు. తెలిసినోడు ఎవడు, వైద్యం తెలిసినోడు ఎవడు సగమే చేద్దాం సగం ఆపేద్దాం అనుకుంటామా? ఎవరు అనుకోరు కదా. మరి అక్కడ గుర్తురావు మనకి లిమిట్స్ అవి ఇవి గుర్తురావు మనకి కదా. అలాగే పిహెచ్సిలో కూడా పెద్ద హాస్పిటల్లో ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇద్దాం అనుకుంటారు మా వాళ్ళు. అలా టెంప్టేషన్ అన్నట్టు ఎట్లయితే మనకు తెలిసినంత అతనికి చూపించంటే అతనికి వైద్యం చేసి మనం రక్షించాలనేటువంటి తాపత్రయంలో ఉంటాం మనం. సో అప్పుడు మనకు కొన్ని మన ఏమంటారు అదే చెప్పే కదా లిమిట్స్ అన్ని కొన్ని మర్చిపోతుంటాం. సో అది మీరు కూడా చేశారు. అది మీకు అందరూ తెలుసు. కొంతమందిని మనం మేము వచ్చి ఎంక్వైరీ చేయడం ఇవన్నీ గొడవ జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే మరి కంప్లైంట్స్ వచ్చినాయి కదా. కంప్లైంట్స్ రాకపోతే మేము వచ్చాము మీ జోలికి? చెప్పండి, మీరే రాలే. లేదంటే మరి రోజువారీ చేయాలంటే ఇదే పని మరి మనం ఈజీగా రాగలం మేము మీ దగ్గరికి. కానీ మాకు అదే ప్రాథమిక అంటే మా ప్రధాన డ్యూటీ అది కాదు. మీ వెనకాల పడ్డం కాదు. మాకు పేషెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏ జబ్బు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి రాకుండా ఎట్లా కాపాడదాం ఏంటి అని మేము చేసుకునే ప్లాన్స్ మేము చేస్తూ ఉంటాం. మీ వెనకాల పడాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఈ ఏమంటారు రామాయణంలో అప్పటికలా వేటలాగా మనమేమో ఒక పక్క ప్రజలను మరి రక్షించాలని మనం బాధపడదంటే జనాలు కొంతమంది మీకు బాగా డబ్బులు వస్తున్నాయని అసూయ కదా పడి కరెక్ట్ గా బాగా ప్రాక్టీస్ ఉన్న దగ్గరే కంప్లైంట్స్ వచ్చింది. ఏ ఊర్లు వచ్చారు వాళ్ళు? మీరు వాళ్ళు చెప్పాలా, నాకు తెలుసు కదా ఏ ఊర్లో జరిగింది కంప్లైంట్స్ ఇస్తే మేము వెరిఫికేషన్ వచ్చారు కదా. అయితే ఇప్పుడు మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఏంటంటే మన జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే ఈ సీజన్ లో కొన్ని ఊర్లలో ప్రత్యేకంగా నేను చెప్పాలనుకుంటున్నాను టైఫాయిడ్ జ్వరాలు నమోదైనవి. అన్నారా? ఉత్తారం ఏరియాలో, పెద్దపల్లిలోని, గద్దలపల్లిలోని, ఓకే ఇవి పెద్దపల్లి, ఉత్తారం, గద్దలపల్లి ఈ 3 ప్లేస్ పెట్టుకోండి.
టైఫాయిడ్ జ్వరాలు ఆల్రెడీ బుక్ అయిపోయింది, అంటే కేసెస్ మనకి నమోదైంది. తర్వాత జాండీసులు కూడా, జాండీస్ వ్యాధులు కూడా గుడిపల్లి ఎక్కడ, అదే పాలకుర్తి మండలం, గుడిపల్లి, పెద్దపల్లిలో కొన్ని కేసులు, శ్రీరాంపూర్ మండలంలో కొన్ని, కమాన్పూర్లో కొన్ని, రామకొండంలో కొన్ని కేసులు, జాండీస్ కేసులు ఆల్రెడీ బుక్ అయ్యాయి. తర్వాత ఈ డయేరియా డిసీజెస్, ఇక డయేరియా డిసీజెస్కి అయితే మళ్ళీ పాలకుర్తి ప్రధానంగా కనపడుతుంది. పాలకుర్తి, రామగుండము, పాలకుర్తి, ఇవే ఉన్నాయి వరుసగా. వింటున్నారా? పక్కన వాళ్ళకి అందరికీ అంటుకుంటాయి, తెలుసుగా ఎట్లా అంటుకుంటాయి? బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే ఈ జబ్బు వచ్చినప్పుడు ఎవడన్నా అప్పుడు వాడి మలం మీద మూత్రం మీద వాలినటువంటి ఈగలు, వేరే కీటకాలు మళ్ళీ వేరే వాళ్ళు తిన్న ఆహారం మీద వాళ్తే అవి వాళ్ళు తింటే ఆహారం తింటారు కదా, తిన్నప్పుడు వాళ్ళకి ఆ క్రిములు అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో వాళ్ళకి వస్తాయి. దాదాపుగా వాళ్ళు ఒక మనిషికి వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ పక్కేళ్ళ వాళ్ళకి, ఆ దగ్గరలో, లేకపోతే అతను తిరిగే ప్రదేశంలో ఉన్న, అతను ఎక్కడైతే ఏరియాలో వెళ్తున్నాడో ఆ ఏరియా దగ్గరలో ఉన్న ఇళ్లలో అక్కడ వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంటుంది. అర్థమవుతుందా? ఎందుకు, ఎప్పుడు వరకు అంటే ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ క్రిమి సమూలంగా నాశనం అయ్యే వరకు వాడు స్ప్రెడ్ చేస్తూనే ఉంటాడు. విన్నారా? మరి ముఖ్యంగా టైఫాయిడ్ మరి క్రానిక్ ఉంటుంది. ఏంటి అంటే వాడు జ్వరం ఏం కనపడదు బయటికి, ఏదో ఎప్పుడో వస్తుంది జ్వరము, ఏదో మందులు తీసుకున్నామంటే తీసుకున్నాం అనుకుంటారు, అనుకునే తగ్గిపోయింది అనుకుంటుంటారు. కానీ వాడు సబ్ క్లినికల్ గా లోపల ఉంటుంది అన్నటువంటి ఉండి వాడు మూత్రం పోసినప్పుడు మూత్రంలో కూడా వస్తుంది అన్నమాట టైఫాయిడ్ బయట. అర్థమవుతుందా? సో అది ఒక లోపల మనకు అది చేదు ఉంటుంది కదా, ఏంటది చేదంటే దానిలో ఉండిపోతుంది అన్నట్టు. ఆ గాల్బ్లాడర్ ఏంటి, ప్రతిసారి మనం అన్నం తిన్న ప్రతిసారి అరిగించడానికి మన నూనె పువ్వులు అరగాలంటే ఆ గాల్బ్లాడర్ లో నుండి రసం రావాలి, దాంతో పాటు ఆ క్రిములు వస్తుంటాయి. అర్థమవుతుందా? సో అది మన మోషన్ లో, యూరిన్ లో బయటికి వెళ్తుంటాయి ఆ క్రిములు. సో వాడి జీవితాంతం అది స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? టైఫాయిడ్ క్రిమి అనేది ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని తెలుసుకున్నదే ఒక అమ్మాయి, ఒక మనిషి, లేడీ ఎక్కడో ఇంగ్లాండ్ లో మేరీ అనే ఒక అమ్మాయి, టైఫాయిడ్ మేరీ అంటారు. ఆమె ఇళ్లలో పనిచేసేది, వంట పనిచేసేది. ఓకేనా? సో ఆమె ఎక్కడ పనిచేసినా కూడా ఆ ఇంట్లో వాళ్ళకి టైఫాయిడ్ వస్తుంది. అంటే ఒకసారి కనుక్కున్నారు అన్నట్టు, ఒక టైఫాయిడ్ వచ్చింది ఒక దగ్గర, ఇంకొక దగ్గర ఏదో వచ్చింది, అట్లాగే దగ్గర ప్రదేశాల్లోనే వస్తుంది. ఎవరు వీళ్ళని చెప్పేసి అన్ని లెక్కలు మొత్తం పేర్లు రాసి చూసి కామన్ విషయం ఏముంది వీళ్ళందరికీ, వేరే వాళ్ళ దగ్గర లేదు, కామన్ విషయం ఏముంది అనేది వెతికితే అప్పుడు అన్ని అడిగారు. అడిగితే అప్పుడు ఏం చేశారంటే వీళ్ళింట్లో వాళ్ళింట్లో అందరిలో ఈ మేరీ పని చేసింది, వంట చేసిందంట. అంటే ఇక్కడ కొన్ని రోజులు చేసినాక ఏదో కారణాల వల్ల మనం మానేసింది. ఏదో ఉంటాయి కదా, పని వాళ్ళు మారుతుంటారు కదా ఆ కాలంలోనే. అప్పట్లో ఇది పబ్లిక్ హెల్త్ డెవలప్ అయ్యేది స్టార్టింగ్ లో అన్నట్టు, అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం. అది అట్లా ఆ ఇంటికి మారింది, మళ్ళీ ఆ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసింది, మళ్ళీ ఇంకెక్కడో మారింది. ఆమెకు తెలియదు పాపం. ఎప్పుడో కొంతకాలం క్రితం వాడికి జ్వరం వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నది, మొత్తం తగ్గిపోయింది అనుకుంటుంది. ఆమె కానీ సబ్ క్లినికల్ గా ఉంది, అంటే కంప్లీట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోలేదు. అర్థమైంది అది. కాబట్టి దాంతో ఆమె అంతమందికి స్ప్రెడ్ చేసింది. అప్పుడు దాని నుండి కనుక్కున్నారు, ఓహో ఇప్పుడు ఆమె ఏంటి వంట చేసేది కానీ సరిగ్గా క్లీన్ చేసుకోపోయేది చేతులు ఇట్లా. అర్థమవుతుందా? తెలియదు కదా, ఆవిడ ఆ కాలంలో అంత పెద్ద డెవలప్ కాలేదు కదా. కాబట్టి అది హ్యాండ్ వాషింగ్ కరెక్ట్ లేక అది అట్లాగా స్ప్రెడ్ అయ్యేది. ఆవిడ మళ్ళీ ఆహార పదార్థాలు ముట్టుకొని వండడం అని చేయడం చేసే టైంలో వాళ్ళు ఎక్కువ సలాడ్స్ అయ్యి తింటుంటారు కదా, అంటే బాగా కుప్పుడు ఫుడ్ లో అయితే ఇవన్నీ చచ్చిపోతాయి. కానీ రా ఫుడ్ ఎప్పుడైతే తింటామో మనం, అర్థమవుతుంది, సాలాడ్స్ అది వండుకుంటాం, సలాడ్స్ చేస్తారు కదా, ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ వేసుకుని పచ్చి తింటారు. కాబట్టి అప్పుడు స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా అప్పుడు కనుక్కున్నారు టైఫాయిడ్ కారణం ఏంటి అనేది, ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అని. అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇది విచిత్రం అంతా అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని, ట్రీట్మెంట్ అనేది ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మీకు తెలియదు. అర్థమవుతుందా? దయచేసి ట్రీట్మెంట్ ఇచ్చామని అనుకోబాక, మీరు ఇస్తే ఇవ్వండి కానీ మా దగ్గరికి పంపించండి, హాస్పిటల్ పిహెచ్సికి పంపించండి. అర్థమవుతుందా? టైఫాయిడ్ వచ్చింది అనుకున్నా, ఎందుకంటే మనం చేసే పరీక్షలన్నింటిలో మీకు మామూలుగా ఉంది అని మాత్రమే తెలుస్తుంది. ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఏం కథ, ఇవన్నీ తెలియదు. ఆ పరీక్ష చేయరు, ఎప్పుడే చేయట్లేదు ఎక్కడెక్కడ. కాబట్టి వాళ్ళు మా దగ్గరికి పంపించారు. పంపితే మేము కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తాము. అర్థమవుతుందా? ఇచ్చిన తర్వాత మెయిన్ ఏంటంటే, మీరు టైఫాయిడ్కి ఏదో ఇంజక్షన్లు ఇస్తాము, ఐవీలు పెడతామని అనుకోవాలి. అది మెయిన్ ఏంటి, గ్యాస్ట్రో ఏమంటారు ఇంటెస్టైన్స్ కి. అర్థమవుతుందా? అంటే జీర్ణాశయానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట క్రిములు. కాబట్టి మనం ఓరల్ వేసుకోవడమే మంచిది దాన్ని, టైఫాయిడ్. అలాగే ఈ డయేరియా డిసీజెస్ కూడా దేనికి ఏ సిస్టము,
జీర్ణ వ్యవస్థ కదా దెబ్బతినేది. డయేరియా ఎందుకు అవుతుంది? జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి ఓరల్ గా వేసుకుంటేనే మందులు మంచిది. అదే ఒక ఐవి ఫ్లూయిడ్ పెడితే డబ్బులు ఎక్కువ ఇస్తారని పెట్టబాకండి దయచేసి. ఎందుకంటే పబ్లిక్ హెల్త్ రేపు ఆ గుంపులో మనం కూడా అవుతాం ఎఫెక్ట్ అయ్యే వాళ్ళం. మనం కాకపోతే మన ఇంట్లో వాళ్ళు అవుతారు, మన పిల్లలు, మన మనవాళ్ళు మన సొంత వాళ్ళు అవుతారు. టైఫాయిడ్ ఏం చావరు అనుకోబాకండి. టైఫాయిడ్ అనేది మళ్ళా తర్వాత ఇంకా ముదిరిన కొద్దీ రక్తంలో కూడా ఎక్కుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఇంకా ప్రమాదం అయిపోతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఈ పేగులకి అట్లాగే ఉండి రక్తం సంఖ్య వదిలేసే పేగుల్ని మెత్తపరుస్తుంది. పేగులకు రంధ్రాలు పెట్టుకుంటాయి. ఎమర్జెన్సీలో ఓపెన్ చేసి దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పటికే కనుక బయటికి అప్పటికే ఇన్ఫెక్షన్ బయటికి కూడా వెళ్ళిపోతే ఇంకా లోపల ఉన్నటువంటి వేరే అవయవాలన్నిటికీ కూడా అది పాకుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏదో మనకు తెలుసు కదా, మనం ఏదో చూసాం కదా అన్నట్టుగా చేయబాకండి దయచేసి మాకు చెప్పండి. మామూలు జ్వరాలు మాకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి, మేము కాదట్లేదు అని మొదటి చెప్తాను. పారాసిటమాల్ ఇవ్వండి పర్లేదు, యాంటీవిటమిన్ ఇవ్వండి పర్లేదు. అర్థమవుతుందా? కానీ ఏ జబ్బు ఏంటి అనేది మాత్రం అంతవరకు వెళ్ళవాకండి. అర్థమవుతుందా? టాబ్లెట్స్ మాకు టైఫాయిడ్ అని నిజంగా తెలిసిందనుకో ఓరల్సే ఇవ్వండి. అది కూడా యాంటీబయాటిక్స్ అంత పెద్ద వాడొద్దని చెప్తున్నాం. దయచేసి లేవు యాంటీబయాటిక్స్ కొత్త లేవు. మీరు సగం ఏదో దొరికినాయి అన్ని సగం వాడి ఓఫ్లాక్సిన్లు ఇంకేమో వాడుతున్నారు. టైఫాయిడ్కి ఏమిస్తారు మీరు మామూలుగా? అది మానేసండి ట్రీట్మెంట్. కాదు ఇదే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ఛాన్స్ నాకు దొరకడం లేదు. మీరు అందరూ చేసేస్తున్నారు. అంతే పేషెంట్ లాగా తెలిసిపోయింది మేడం. పారాసిటమాల్ వేస్తే పోతుందని. జ్వరం ఉంటే కదా తగ్గుతుంది. జబ్బు మళ్ళీ వస్తుంది కదా, జ్వరం వస్తుంది కదా మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత. నిజాలు మాట్లాడుకోవాలి మనం. నిజాలు అక్కడికి వచ్చి మాట్లాడితే బాగోదు. నేను చాలా చూసా, నీళ్ళు చాలా మందికి తెలుసు కూడా. నేను ఎవరో సెంటర్కి వచ్చాను చూశాను అనేది కూడా. అయినా కూడా వదిలేసి వస్తా ఉంటాను. నేను ఏం తెలియపించుకోలేదు బ్రహ్మాస్త్రం అని నేను వచ్చేస్తాను. మరి నాకు తెలియదు అన్నట్టు మాట్లాడితే మీరు అట్లా చేయకూడదు కదా. జాగ్రత్త కాదు, విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఫోన్లు కాబట్టి నేను అనేది ఏదో చెప్పి వదిలేస్తాను. అయితే మీద వస్తే నేను డెఫినెట్ గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? దయచేసి ఇంజక్షన్లు ఐవి ఫ్లూయిడ్స్ పెట్టబాకండి. చూస్తున్నా అన్ని క్లినిక్స్ లో వెనకాల బల్ల వేసి ఉంటుంది, బల్లో మంచో ఏదో వేసి ఉంటుంది. ఏమాకండి దయచేసి. అదే ప్రూఫ్ మీరు అక్కడ ఏదో ఇంజక్షన్లు ఇస్తున్నారు అనడానికి. కొంతమంది అయితే ఏకాఏకి మళ్ళీ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా దానిలో అటాచ్. ఎట్లయితే చెప్పండి. తర్వాత మందుల షాప్ వెనకాల అదే కథ. మందుల షాప్ కూడా మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కొన్ని ప్లేసుల్లో. ఇటువైపు ఎలిగేడు వెళ్ళే దారిలో, ఎలిగేడు అచ్చులపల్లి వెళ్ళే ప్లేసుల్లో, ఆ ప్లేస్ నేను ఎత్తుకుంటూ రావాలా? గవర్నమెంట్ తో వాళ్ళు అంతగానో కనపడుతుంటే మీరు ఆడకెళ్ళకుండా ఇడికి పోయి మీరు పోయి మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తే నేనేం చేయాలా? ఇదే పనే నాకు. ఇప్పుడు మీరు 600 అంటున్నారు. మా ఎన్ని ఉన్నాయి మా సెంటర్లో? మీ వెనకాల పడితే బోర్డు ఎప్పుడు అన్నారు కుదురుద్దా నాకు? మరి మీరు వెళ్ళకపోతే వాళ్ళే మూసుకుంటారు దుకాణం. నన్ను పోయి ఎక్కమంటారు. అదే నా పని నేను అడుగుతుంటాను అన్నట్టు. కాబట్టి దయచేసి రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఓకేనా? మినిమం టాబ్లెట్స్ మినిమం ఇవ్వండి. మల్టీవిటమిన్స్ విపరీతంగా ఇవ్వండి. కాల్షియం విపరీతంగా ఇవ్వండి. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వండి. ఇవి కాదట్లా విటమిన్ ఏ ఇవ్వండి. డి ఎక్కువ ఇవ్వబాకండి. విటమిన్ డి ఎక్కువ ఇవ్వబాకండి. అర్థమైందా? మనకు అవసరం లేదు విటమిన్ డి. మాకు ఎండున్న ప్రదేశమే కదా, పెద్ద అవసరం ఏమి లేదు. మరీ బుర్కాలు వేసుకుని లోపలే ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళకి తప్ప సప్లిమెంట్ అవసరం లేదు చాలా మందికి. అర్థమవుతుందా? మరి ఎక్కువ ఏమంటారు విరోచనాలు, వాంతులు అట్లయితే తప్ప అప్పుడైతే ఉన్నదంతా పోతుంది. కాబట్టి విటమిన్స్ అన్ని అర్థమవుతుందా? అలా అప్పుడు కొన్ని ఇవ్వచ్చు. అది కూడా వీక్లీ ఇవ్వండి. రోజు వేసుకునే విటమిన్ డీలు ఇవ్వబాకండి. అర్థమవుతుందా? ఈ చిన్న విషయాలు నేను మీకు చెప్పేది. పెద్ద విషయాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మేడం మీ కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఆర్ఎంపీలను డబ్బులు ముంచి కొట్టే వాళ్ళ మీద మేము అడిగి విరక్తితో చూడు. ఎవడైతే మాకు డబ్బులు ఇవ్వడో వాడే మా మీద కక్షతో మీకు కాంప్లైంట్ ఇస్తాం. ఎవరు రాదు మీ కాంప్లైంట్ మాత్రం. నీకు ఎవడెవరు డబ్బులు లేదా నాకు రాత్రి పెట్టుకుంటాను లిస్ట్. 4 సార్లు అడిగాడు వాడే చిత్రం అవుతుంది.
ఇప్పుడు వాటన్నిటికీ ప్రూఫ్లు ఉంటావు కదా. ఇప్పుడు మన గోదావరికల్లో లొల్లైంది కదా, మరి ఏం చేశారు మీరందరూ చెప్పు? మీరేనా తీసుకెళ్ళేది కేసులు దగ్గరికి? అందుకే ఏం మాట్లాడలే. అన్ని రకాల గ్రూపులంతా బయటకు వచ్చారు, మాట్లాడాడు. ప్రజలకి నష్టం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ వల్ల మేము అని అందరూ వచ్చి నిలబడ్డారు. మీరెందుకు మాట్లాడలే చెప్పండి? మీరెందుకు మాట్లాడలే? మాట్లాడరు. డిఎంహెచ్ మిమ్మల్ని కాపాడుకుంటూ రావాలి. డిఎంహెచ్ చట్టబద్ధంగా చేసే పనులకి సపోర్ట్ రాదా? మీరు రారా? రావాలి. ఎక్కడ పండించినారు? ఇప్పుడు ఏం చేయాలని ఏం లేదులే కానీ అయితే ఆ రోజు వాడు కూడా అక్కడ అంటారు వాళ్ళు, ఎవడో మమ్మల్ని 50,000 ఇవ్వమన్నాడు డబ్బులు ఇవ్వమంటే నేను ఏమన్నా అన్నందుకు మీకు కంప్లైంట్ చేశారు, డబ్బులు ఇవ్వకపోతే చెప్పారా అంటే మరి నీకు ఈ కూడా డబ్బులు ఎక్కడతారని మరి మా కంప్లైంట్ అప్పుడేమి ట్రీట్మెంట్ ఇచ్చావు నువ్వు, ఎందుకు అంత అప్పుపడ్డాడు ఆయన బయటకు వస్తాడు. 2 నెలల వరకు నాకు ఎందుకే ఎప్పుడు తీసుకోవాలి? ఒకసారి లేనివాడు మొత్తం జమ చేసేస్తారా? ఎప్పుడు ఈనాడు సరేనా? సో మేము అడిగేది ఏంటంటే ఇది అదే, దయచేసి ఇంజక్షన్లు అవి ఫ్లూయిడ్స్ పెట్టమాకండి. ప్రజలు అట్లాగే ఉంటారు కానీ మనకు తెలిసిందే అర్థమైందే ఏంటంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకే వ్యసనం ఉంటుంది. మన మీద ఏదో జలస్ వచ్చినప్పుడు మళ్ళీ వాడి కంప్లైంట్ చేస్తాడు. కాబట్టి మళ్ళీ మీరు చిక్కుల్లో పడి మనసు మమ్మల్ని పడే వాకండి. మాకు ఇష్టం లేదు నెలలు పెట్టుకోవడం ఎవరితో. అక్కడ తప్పనిసరిగా ఏదైనా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అని అన్నప్పుడు మాత్రమే, చట్టంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తాం. చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేసినప్పుడు అర్థమవుతుందా? కాబట్టి మీరు మాత్రం చట్ట వ్యతిరేకంగా పనులు చేయబాకండి, ఓకేనా? తర్వాత చెప్తున్నా, ఇదే టైఫాయిడ్ జ్వరాలు ఎవరికి వచ్చినా దయచేసి మాకు నోటిఫై చేయాలి. మీరందరూ ఎవరు ఎన్ని కేసులు మాకు చెప్తారో వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం నెక్స్ట్ మీటింగ్. ఏమైంది? అదే కదా, మీరు ప్రాథమిక చికిత్స చేసి మాకు రిఫర్ చేయండి అబ్బా, అది కదా చెప్తున్నాం. అర్థమైంది కదా? కేసులు మాకు నోటిఫై చేయాలి. టైఫాయిడ్ కేసులు మాకు చెప్పాలి, డయేరియల్ కేసులు మాకు చెప్పాలి, అలాగే డెంగీ కేసులు, జ్వరం కేసులు, సరేనా? జ్వరం కేసులు కూడా, ఎందుకంటే ప్రాణం పోయే వరకు మీరు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే కూర్చోవద్దు. మీకు డెంగీ అనిపిస్తే, డెంగీ అని ఏం తెలుస్తుంది దానిలో? ఏదో ర్యాపిడ్ టెస్ట్ ఏదో ఎవడన్నా చేస్తాడు, చేస్తే పాజిటివ్ ఏదో పాజిటివ్ వస్తుంది, వచ్చినంత మాత్రం ఉన్నట్టు కాదు, రానంత మాత్రం కానట్టు కాదు, రెండు అది. మరి అది ఎందుకు పెట్టాడు పరీక్ష నాకు అర్థం కాదు. పాజిటివ్ అంటే పాజిటివ్ కాదంట, నెగిటివ్ అంటే నెగిటివ్ కాదంట. ఎందుకు మరి ఆ పరీక్ష పెట్టినాడు? సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ లేకుండా, అర్థం కాదు. అది వదిలేదు మన మీద పరీక్ష టెస్ట్ కిట్. సరే, దాని తర్వాత చాలా సెల్ బయాలజీ చేయాలి, సెల్ కౌంట్లు చేయాలి, అదంతా దాన్ని బట్టి బయటకు వస్తుంది అన్నమాట విషయం, ఓకేనా? కాబట్టి మీకు జ్వరం వస్తే ఏమో సెల్ డెంగీ అంత తెలిసినా కూడా ట్రీట్మెంట్ ఏముంది డెంగీకి? దాని ఉందా పర్టికులర్ యాంటీబయాటిక్? ఏం లేదు, అదే పారాసిటమాల్. మంచి నీళ్ళు తాగని చెప్పాలి అంతే. నీళ్ళు తాగు, ఏమంటారు ఫ్రూట్ జ్యూసులు తాగు, బాగా కారం ఉన్నాయి, మసాలా ఉన్నాయి కాకుండా, అర్థమవుతుందా? ఏమైనా సప్పు ఉండేవి ఏమైనా తాగబ్బా అని చెప్పాలి, అర్థమైంది? ఇంతే సింపుల్. దానికి అది చేసుకుంటూ మా దగ్గరికి పంపండి, అర్థమవుతుందా? ఎందుకంటే ప్రాణాపాయం వరకు వచ్చి మీరు కరీంనగర్కి ఆడిట్కి ఎందుకు పంపుతున్నారు? కరీంనగర్ ఎందుకు పోయిన తర్వాత, ఆడకు పోయిన తర్వాత అక్కడ ప్లేట్లెట్ తక్కువ అయిపోయినాక ఆడ సాగు బతుకుల్లో ఉన్నప్పుడు మాకు కబురు వస్తుంది. వరంగల్ ఎంజిఎంకి వెళ్ళిన తర్వాత అక్కడ సాగు బతుకులు ఉన్నప్పుడు అక్కడ కబుర్లు వస్తున్నాయి మాకు. మన పెద్దపల్లి జిల్లా వాడు వచ్చాడు, వీడి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అయింది అనేది పంపుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్నాయి కదా, ఎందుకంటే ఎక్కడికి పోయినా అదే ట్రీట్మెంట్. మనకు బ్లడ్ బ్యాంకులు ఇక్కడ ఉన్నాయి. జీజీహెచ్ రామగుండం పెద్ద హాస్పిటల్, మన జిల్లాలో పెద్ద హాస్పిటల్ జీజీహెచ్ రామగుండం, పెద్దపల్లి హాస్పిటల్ కాదు, రామగుండం ఆసుపత్రి పెద్దది మనది, అర్థమైందా? అక్కడ ప్లేట్లెట్స్ కాంపనెంట్స్ అంటే బ్లడ్ ని కాంపనెంట్స్ గా డివైడ్ చేసే మిషన్ కూడా ఉంది అక్కడ. కాబట్టి మీరేం మరీ అక్కర్లా, మా దగ్గరికి పంపించేసాడు. మా హాస్పిటల్లో పంపితే ఎక్కడ మీ పిహెచ్సి పంపించాలి, పిహెచ్సి నుండి మేము పంపిస్తాం అవసరాన్ని బట్టి, అక్కడ పంపించడమా ఎక్కడ పంపించడం అని. అర్థమవుతుందా? ఆమె ఏం చేయండి, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా ఊరోళ్ళు, మళ్ళీ ఎందుకు ఎక్కడెక్కడికో పంపించి అక్కడ లక్షలు అక్కడెక్కడ వేరే జిల్లాలో ఎందుకు ఖర్చు పెట్టిస్తారు? మీకు కూడా కొంచెం ఏమంటారు పేబ్యాక్ చేయాలి కదా. మనం కూడా మీ పేషెంట్లే కదా, మీ దగ్గర సంవత్సరం అంతా చూపించుకుంటున్న వాళ్ళని ఎందుకు వేరే దగ్గర పంపించి లక్షలు ఖర్చు పెట్టించడం? ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం కదా మేము గవర్నమెంట్లో, పంపించండి దయచేసి. ఇట్లాంటి ఈ సీజన్లో మామూలు అప్పుడు ఏం చేస్తారో నేను అడగట్లేదు, కానీ
ఈ సీజన్ లో దయచేసి మన జిల్లాలో మన జిల్లా ఏళ్ళ కొద్దిగా తొందరగా ముదిరిపోయి చావు బతుకులు పంపడం కాదు. అర్థమవుతుందా? జ్వరం వచ్చింది ఇట్లా పట్టుకొని ఇట్లా వస్తాండి అంతే ఎవరైనా. మరి అరిచేదా కాదు, మళ్ళీ ఆడవాళ్ళని కూడా గట్టి పట్టుకోవాలి. అదే ఒక కథ. మీరు ఏం సార్ చెప్పవా అంటే పట్టుకుందాం మనకు సాయంత్రం రావట్లే, అవకాశం రావట్లేదు అంటే అట్ట పట్టుకోలేదు, అట్ట పట్టుకోలేదు. ఈ పని ఒకళ్ళే ఈ 600 మంది అంటే ఎన్ని విలేజ్లు అసలు మనకు ఉంది? మన జిల్లాలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి మేడం? మన మండలంలో 30 విలేజ్ మేడం, 14 మండలాలు. ఆ మొత్తం కలుపుకుంటే 260 ఎన్నో ఉన్నాయంట విలేజ్లు అంటే. ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకుని వదలండి. వదిలితే డెంగీ అనుకున్నప్పుడు మీరు ఇట్లా పెట్టుకుని వదిలితే అక్కడ మరి మీకు అదేంటి ఎర్రగా కందినట్టుగా అనిపిస్తారు. డెంగీ అనుకోండి అంతే. అని పంపి ఎవరు పోతున్నారు, వెళ్ళి పిహెచ్కి వెళ్ళని అలగొట్టండి దయచేసి. అర్థమవుతుందా? మీరు అక్కడ పెట్టుకొని అదేదో చేద్దాము, కరీంనగర్ తీసుకెళ్తాము అలాంటివి చేయకండి. బేమని పని అంటారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు మనోళ్లే కదా, మీ ఊరోళ్లే కదా. మీ అత్తో మీ చిన్నమ్మో మా పెద్దమ్మో ఏదో వరుసలు అవుతారు చూసుకుంటే. ఒక ఊర్లో ఉన్నప్పుడు మన తాకపోతారు అందరూ అదే ఊర్లో ఉన్నప్పుడు ఎట్లా కట్ట చుట్టూ ఉంటుంది కదా, అవునా కదా? మరి ఎందుకు నష్టం చేయాలనుకుంటారు మీరు? ఏడుకో కరీంనగర్కి, ఏడుకో వరంగల్కి ఎందుకు పంపిస్తాం అనుకుంటారు? దయచేసి మన దగ్గర ఉన్న పిహెచ్సికి పంపించండి. అర్థమవుతుందా? ఏమంటారు ఏంటంట పట్టుకుంటా ఆడవాళ్ళే గవర్నమెంట్ బొమ్మని చెప్తే కూడా పోతలేరు. పంపించబ్బా, మా వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఇదివరట్లే కాదు. వాయిస్ మెయిల్ ఒకసారి వినిపిస్తాం. వాయిస్ మెయిల్ అవి కానీ ఇప్పుడు బొమ్మని చెప్తే కూడా సత్యంగా గవర్నమెంట్ పోమంటారు చాలా మంది. కాదు ఇప్పుడు ఎట్లా కాదు, ఇప్పుడు మంచిగా ఉన్నారు కాదని చెప్పు. ఇప్పుడు డాక్టర్లు కరెక్ట్ గా ఉంటున్నారు, ఉండేటట్టు మేము చూసుకుంటున్నాము, అదేం లేదు. మేడం వెళ్ళినా కానీ అక్కడ పట్టించుకుంటలేరు. చెప్పండి మీ వంతుగా మీరు చెప్పండి అబ్బా. అసలు అయితే ఇట్లా పట్టుకొని చూసేసి ఎలాగైతే కనుక మీరు వెంటనే హాస్పిటల్ పంపించండి, గవర్నమెంట్ హాస్పిటల్కి. మేము ట్రీట్మెంట్ ఇస్తాం, సరేనా? దయచేసి. ఎందుకంటే మీ దగ్గర లేట్ అయ్యి మీరు ఎక్కడికో మీ దగ్గర లేట్ చేసి 10 రోజులు ఉత్తగానే ట్రీట్మెంట్ సాగదీసి ముదిరిపోయేదా చేసి లాస్ట్ మినిట్ ఎక్కడికో పంపించినట్టు కనుక కేసు కలెక్టర్ గారి దృష్టికి వస్తే మాత్రం కలెక్టర్ గారు ఊరుకోనని చెప్పమన్నా. ఈ మెసేజ్ చెప్పడానికి మీరు మిమ్మల్ని పిలిచారు ఈ రోజు. అర్థమవుతుందా? ఎందుకంటే ప్రాణాపాయం వచ్చిన తర్వాత అప్పుడు బతుకుతాడా చచ్చిపోతాడా అని భయంతో టెన్షన్తో వాళ్ళు భయపడి మనమందరం భయపడి అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. ముందే హాస్పిటల్ గవర్నమెంట్ పంపించేసండి ఆడపొద్దుగానే, వాళ్ళు చూసుకుంటారు. ఏమన్నా అయితే అప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు. అర్థమవుతుందా? మీ దగ్గర పెట్టుకొని అనవసరంగా మీ మెదడు పాడు చేసుకోవాకండి, వాళ్ళ జీవితానికి నష్టం తేవాకండి. అందరు మనవాళ్ళే, అది మర్చిపోవద్దు. మనం మేమేదో ఉద్యోగానికి వచ్చాం కానీ మీరైతే ఇదే ఊరిలో ఉండేవాడు కదా, మీరు ఇక్కడ పుట్టినవాళ్ళే. మీ ఊరానికి మీరు నష్టం చేయొద్దు, అది పెట్టుకోండి మనసులో దయచేసి. అర్లీగా యాజ్ పాసిబుల్ మీరు ప్రజలకి వెంటనే రిఫర్ చేయండి, అది నేను అడిగింది.